ధరలు పెరిగితే ధరలకు రెక్కలొచ్చాయి, మండిపోతున్నాయి, పైకి ఇలాగ రకరకాల హెడ్డింగ్లు పెట్టి వార్తలు రాస్తాం. అదే ధరలు పడిపోతే ఆ రైతు నష్టపోతున్నాడు అంటే దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఆ రైతు వచ్చే నష్టం ప్రజలకు సంబంధమే ఉండదు. మార్కెట్లో అమ్మయ్య తక్కువ రేటు కూరగాయలు వస్తున్నాయని అనుకుంటారు, తెచ్చుకుంటారు తప్ప అయ్యో రైతు ఎంత కష్టపడుతున్నాడు, ₹1 ఎక్కువ ఇద్దామని ఎవరు అనుకోరు. అదే ₹10 కూరగాయలు వాళ్ళకి ధరలు పెరిగినప్పుడు ఒక ₹50 అమ్మితే బేరాలు ఆడతారు. ₹30 ఇస్తావా, మొన్నటి వరకు ₹10 కదా, ఎంత దారుణం ఏంటి, ఇలా మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే ఆ రైతు పడే కష్టం, ఆ రైతుకు వచ్చే నష్టాన్ని ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మార్కెట్లో క్యాబేజీ ధర చూసుకున్న, కాలీఫ్లవర్ ధర చూసుకున్న, టమాటా ధర చూసుకున్న ఒక్కసారిగా మరీ పతన స్థాయికి పడిపోయినాయి అని చెప్పాలి. ఎప్పుడు పతాక స్థాయిలో ఉండే కూరగాయలు ఒక్కసారిగా పతన స్థాయికి పడిపోతే కొనుక్కునేవాడికి హ్యాపీయే, కానీ అలాగే అమ్ముకునేవాడు కూడా అక్కడ ఏం చేయడు, రైతుని తెచ్చుకుంటాడు. కానీ నిండా మురిగిపోయి ఇది రైతే. ఇప్పుడు తాజాగా ఈ క్యాబేజీ ధర బస్తా ₹50 అంట. బస్తా ₹50 అంటే ఇప్పుడు మార్కెట్లో ఒక్కొక్క క్యాబేజీ ₹10 ఇచ్చేస్తున్నారు. బస్తా ₹50 అంటే ఇంకా ఆ రైతు పెట్టిన పెట్టుబడి కనీసం ఆ పంటకి పండించిన ఎరువు డబ్బులు కూడా రావట్లేదట. దాదాపు తాజాగా మోపిదేవులో వేసిన పంట చూసుకుంటే ఒక్కొక్క రైతుకి ఎకరాకి 80,000 నుంచి కృష్ణా జిల్లాలో 80,000 నుంచి ₹1,00,000 వరకు నష్టం వచ్చిందంట. పంట సాగుకు సంబంధించి ఎకరాకి 30,000 నుంచి 40,000 ఇచ్చి కౌలుకి సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎకరా క్యాబేజీ సాగు 80,000 వరకు ఖర్చు అయింది. ప్రతి సంవత్సరం క్యాబేజీ తోటలను సాగు చేసిన తర్వాత పంట చేతికొచ్చే సమయానికి ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు. వీళ్ళ క్యాబేజీ కోత సమయంలో డబ్బులు ఇస్తుంటారు. గత ఏడాది ఎకరా క్యాబేజీ పంటను 2 లక్షల వరకు కొనుగోలు చేస్తే ఈ ఏడాది ఎకరా పంట ₹80,000 పడిపోయింది. అంటే ఒక్కొక్కరు ₹1,00,000 నుంచి ₹1,50,000 వరకు నష్టపోయారు ఒక ఎకరా మీద. ఇంకా 2-3 ఎకరాలు 10 ఎకరాలు వేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? నిజంగా రైతు కష్టం అనేది అలాగని చెప్పి ఆ రైతు లేకపోతే మనకు ముద్ద దిగదు. ఆ రైతు లేకపోతే ఏది వెళ్ళదు మనకి. ఇంకా విదేశాల నుంచి కొని తెచ్చుకోవాలి అప్పుడు, లేదంటే ఆ పిజ్జాలు బర్గర్లు తిని బతకాలి. రైతుల విషయంలో కనీస అంటే ఇలాగా ఓన్లీ వరికే మద్దతు ధర ఇవ్వడం కాదు, ఇలా కూరగాయలకు సంబంధించి ఇలా ప్రత్యామ్నాయ పంటల మీద ఆధారపడే వాళ్ళ కోసం కూడా ప్రభుత్వం ఏదైనా ఆలోచిస్తే బెటర్. లేదంటే మళ్ళీ రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయంటే ఎందుకు పెరగవు? ఇంత భారీ నష్టాలు ఉంటే వాళ్ళు తట్టుకోగలుగుతారా?